2024 లోక్సభ ఎన్నికలకు 4 దశల్లో ఓటింగ్ పూర్తయింది. 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో రేపు 5వ దశ పోలింగ్ జరగనుంది. ఈ స్థానాలపై నిన్న సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం నిలిచిపోయింది. సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. 5వ దశలో ఉత్తరప్రదేశ్లో 14, మహారాష్ట్రలో 13, పశ్చిమ బెంగాల్లో 7, ఇక బీహార్లో 5, ఒడిశాలో 5, జార్ఖండ్లో 3, జమ్మూ కశ్మీర్, లడఖ్లో ఒక్కో స్థానానికి ఓటింగ్ జరగనుంది. ఐదవ దశ ఓటింగ్లో 695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని ఎన్నికల సంఘం తెలిపింది. 5వ దశలో రాయ్బరేలీ నుంచి కాంగ్రెస్ కు చెందిన రాహుల్ గాంధీ, అమేథీ స్థానం నుంచి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, లక్నో నుంచి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కైసర్గంజ్ నుంచి బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ కుమారుడు కరణ్ భూషణ్ సింగ్, బీహార్ నుంచి మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య శరణ్, హజీపూర్ నుంచి చిరాగ్ పాస్వాన్, ముంబై నార్త్ నుండి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, బారాముల్లా నుండి నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా పోటీ చేస్తున్నారు. గత 4 దశల్లో దాదాపు 60 నుంచి 69% పోలింగ్ నమోదైంది. మే 7న 96 నియోజకవర్గాల్లో జరిగిన 4వ దశ పోలింగ్లో ఇప్పటి వరకు అత్యధికంగా 69.16% ఓటింగ్ నమోదైంది. చివరి దశలో 69.58% పురుష ఓటర్లు, 68.73% మహిళా ఓటర్లు, 34.23% థర్డ్ జెండర్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, మరి రేపు 5వ దశ పోలింగ్ జరగనున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే 4 దశల్లో కూడా లోక్సభ ఎన్నికలు పూర్తయ్యాయి. 5వ దశ రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా పోలింగ్ నిర్వహించేందుకు కూడా ఆయా రాష్ట్రాలు కూడా అన్ని భారీ భద్రత మధ్య కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ జరగనుంది. ఈ యొక్క ఇప్పటికే అంటే దాదాపు ఈ యొక్క పార్లమెంట్ స్థానాల్లో కూడా ఉత్తరప్రదేశ్ లో 14, మహారాష్ట్రలో 13, పశ్చిమ బెంగాల్లో 7, బీహార్ లో 5, ఒడిశాలో 5, జార్ఖండ్ లో 3, జమ్మూ కాశ్మీర్, లడఖ్ లో ఒక్కొక్క స్థానానికి గాను రేపు ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ యొక్క 5వ దశ ఓటింగ్ లో 695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని కూడా ఎన్నికల సంఘం తెలపడం జరిగింది. ఈ యొక్క 5వ దశలో కూడా అంటే ముఖ్య నాయకులు కూడా ఈ యొక్క 5వ ఎన్నికల తమ యొక్క భవితవ్యం తెలుసుకొని ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అమేథీ నుంచి కూడా రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, లక్నో నుంచి రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా కైసర్గంజ్ నుంచి కూడా బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ కూడా కుమారుడు నిలబడుతున్నారు. దీనికి సంబంధించి అంటే హేమాహేమీలు ఈ యొక్క 5వ దశ ఎన్నికల్లో కూడా చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే ఇప్పుడు ముంబై నార్త్ నుండి కూడా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, బారాముల్లా నుండి కూడా నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఉమర్ అబ్దుల్లా కూడా పోటీ చేస్తున్నారు పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అంటే కాశ్మీర్ లో కావచ్చు, లడఖ్ లో కావచ్చు భారీ కేంద్ర బలగాలతో పాటు ఆయా రాష్ట్రాల పోలీసు అధికారులతో కూడా గట్టి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు గత 4 దశల్లో దాదాపు 60 నుంచి 69% పోలింగ్ నమోదైనట్లు తెలుస్తా ఉంది. ఇప్పుడు ఏదైతే మే 7న జరిగినటువంటి 96 నియోజకవర్గాల్లో జరిగినటువంటి 4వ దశ పోలింగ్ లో ఇప్పటి వరకు అత్యధికంగా 69.16% కూడా పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం తెలపడం జరిగింది. ఇప్పటికే ఇప్పుడు జరుగుతున్న దాంట్లో అత్యధిక ఇంకా ఎక్కువ శాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి అంటే ఈ యొక్క కేంద్ర ప్రాంతం
ఈ యొక్క రేపు జరిగే అటువంటి 5 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలీసులు అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం అన్ని చర్యలు తీసుకుందని కూడా చెప్పవచ్చు. ఇది ఓకే, రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.